నెల్లూరు జిల్లా ఈఎస్పేట మండలం పెద్దబీపురం గ్రామంలో కూడా నీటి సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సందర్భంగా జనసేన పార్టీకి చెందిన వెంకట్రావు అనే నాయకుడు సాగునీటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై 2 రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఎన్నికల ఓటింగ్ దగ్గరకు రాగా పలు కారణాలు చెబుతూ వెంకట్రావు ఓటుతో పాటు జనసేన పార్టీకి చెందిన వారి ఓట్లు చెల్లవంటూ ఎన్నికల అధికారి బయటకు పంపారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన జనసేన నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద నేలపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్య కాలంలో గవర్నమెంట్ అంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు నీటి సంఘం వినియోగదారుల సంఘానికి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ మొన్న ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా నేను ఏం చెప్పానంటే మా గ్రామంలో రైతాంగం అంటే ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. రైతాంగాలని ఆ వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్రతి ఒక్క రైతు యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరపాలి. రైతులు కోరుకునేటువంటి వ్యక్తిని నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవాలి, ఉపాధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలని చెప్పేసి నేను ఒక 2 రోజుల క్రితము అధికారులను కోరడమైంది. కానీ ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న తీరును పరిశీలిస్తే మాత్రము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలను తుంగలో తొక్కుతూ ఈ పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఏదో ఒక తిరకాసు పెట్టేసి ఆ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల కాడ మిమ్మల్ని తిరస్కరిస్తున్నాము, మీరు కట్టిన శిస్తుల మీద ఒక్క విఆర్ఓ సంతకం మాత్రమే ఉంది, దీని మీద ఎంఆర్ఓ సైన్ కూడా కావాలా అని చెప్పేసి మాది తిరస్కరించేదానికి సన్నద్ధమైన వ్యక్తులు ఇక్కడ డిఈ గారు, జలవనరుల శాఖ డిఈ గారు కూడా అదే మాట చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఈఓ గారు కూడా అదే మాట చెప్తున్నారు. కానీ నేను ఒకటే చెప్పాను, 2 రోజుల క్రితం నేను ఈ శిస్తు గురించి నేను వెళ్ళినప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టీడీపీ నాయకులు అబ్బూరి రమేష్ నాయుడు మా మండల నాయకుడు కానీ, తర్వాత మా గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకుడు మాధవరెడ్డి కానీ మా గ్రామ విఆర్ఓ గారిని ఇబ్బంది పెట్టారు. వెంకట్రావు ఎవరి పేర్లు అయితే తీసుకొస్తారో నీటి సంఘానికి సంబంధించి అతను పోటీ చేసడానికి సన్నద్ధమవుతున్నాడు, వాళ్ళ పేర్ల మీద మీరు శిస్తులు కట్టించుకోవద్దు అని చెప్పేసి ఈ మండల నాయకుడు అబ్బూరి రమేష్ నాయుడు, ఈ మాధవరెడ్డి, ఈ విఆర్ఓ గారిని కూడా ఇబ్బంది పాలు చేసి ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఆ అబ్బాయి అతని ఉద్యోగానికి ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి నాకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చాడు. ఆ రోజు నేను ఎంఆర్ఓ గారికి కూడా అడిగాను, ఏం సార్ మీకు విఆర్ఓ గారు సంతకం పెట్టారు సరిపోతుంది కదా అంటే, అంతేనండి విఆర్ఓ గారికి సంబంధమేను, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి శివరామకృష్ణ మా ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారమే నేను ఈరోజు మా గ్రామస్తులు మా గ్రామ రైతాంగాల అభిప్రాయాల ప్రకారము 5-6 మంది టీసీ మెంబర్లని నేను ఎలక్షన్స్ కోసము సన్నద్ధం చేసి ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు జనవరుల శాఖ డిఈ గారు కానీ ఎలక్షన్ ఆఫీసర్లు కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్ జరిగే ప్రసక్తి లేదు, మీ దగ్గర ఎంఆర్ఓ సైన్ లేదు, మీరు కట్టిన శిస్తుల మీద అని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఎలక్షన్స్ జరపకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ మాత్రం కంపల్సరీ జరగాలి. సరైన నాయకుడిని, రైతాంగం మెచ్చే నాయకుడిని అంటే నీటి సంఘం అధ్యక్షుడిని ఎన్నుకునే విధంగా కూడా గ్రామస్తులందరూ సిద్ధమయ్యేసి ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నారు. ఈ ఎలక్షన్స్ జరిగే వరకు నేను ఇక్కడి నుంచి లేనండి. వీళ్ళు అధికార పక్షానికి తొత్తులైనప్పుడు జనసేన పార్టీ తరఫున ఏం కేంద్ర కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగం కాదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికి ఇప్పుడు నా ఫోనే ఎత్తట్లేదండి. నేను 2 డేస్ బ్యాక్ నేను ఈ శిస్తుల కోసం పోయినప్పుడు నా సైన్ అవసరం లేదండి, విఆర్ఓ గారు ఇస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పాను. ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారికి దాదాపు 10 సార్లు ఫోన్ చేశాను, నా ఫోన్కి రియాక్టే కావట్లేదు, నా ఫోనే ఎత్తట్లేదు.